మామయ్య గారు మీరు వంట చేస్తున్నారేంటి? ఎప్పుడు చేసేది నేనే కదమ్మా, ఇది నాకు కొత్త ఏం కాదు. నేను చేస్తానని మీకు చెప్పాను కదండి. పర్వాలేదమ్మా. ఇంటి కోడలు నేనుండగా మీరు వంట చేయడం ఏంటి మామయ్య గారు? మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను చేస్తాను. సరే అమ్మా, నీ ఇష్టం మరి. ఓకే మామయ్య గారు. కోడల మంచితనం చూస్తుంటే నా దిష్టే తగిలేలా ఉంది. ఇలాంటివన్నీ చేసి మా అందరి దృష్టిలో మంచిదైపోవాలనుకుంటుందో ఉంది. దీని ప్లాన్ చెడగొట్టాలి. నిన్నెవరు చేయమన్నారే వంట? నేనే చేస్తానన్నాను అత్తయ్య గారు. ఎవరేది అత్తయ్య గారు? నిన్న ఆ మాట అనద్దానా? ఈ ఇంట్లో ఎవరు చేసే పని వాళ్ళే చెయ్యాలి, అంతేగాని నీ ఇష్టం వచ్చినట్లు చేస్తే ఊరుకునేవారు లేరు ఇక్కడ. అలాగే అత్తయ్య గారు. కేవలం నా కొడుకు మీద ఉన్న ప్రేమతో నిన్న ఇక్కడ ఉండనిస్తున్నాను. ఎక్కడ ఉండేదాని అక్కడ ఉండు. నెత్తి మీదకి ఎక్కాలని చూసేమనుకో పాతాలకు తొక్కేస్తాను. జాగ్రత్త. అమ్మ మీనా, మామయ్య గారు నువ్వు బాధపడుతుంటే ఇంకా బాధ పెడతారు. నువ్వు ధైర్యంగా ఉండి నీ పని నువ్వు చేసుకున్నావు అనుకో, వాళ్ళకే విసుకొచ్చి వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. సరే మామయ్య గారు.